సో గాయ్స్ దిస్ ఇస్ కౌశిక్ లేరు అందరూ. సో గాయ్స్ thumbnail అర్థమై ఉంటుంది. సో ఫర్ ద ఫస్ట్ టైం స్టేడియంలో మ్యాచ్ చూడడానికి వచ్చిన అనమాట. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో. ఎస్ఆర్హెచ్ వర్సెస్ DC. సో ఆల్రెడీ టైము 5:30 అవుతుంది. ఇంకో గంటన్నరలో స్టార్ట్ అవుతుందా? సో ఇక్కడ చిన్నప్పటి దోస్, ఇంటర్ దోస్, డాన్ షేర్ ఖాన్. సో లెట్స్ గో. చూద్దాం లోపల ఎంత లొల్లి అంత ఎక్సైట్మెంట్ అంత ఎక్స్పీరియన్స్ ఎట్లుండో. లెట్స్ సీ. ఏం కనిపిస్తుంది లేదారా? ఇక మనం వచ్చినామంటే ఎట్లుంటుంది, మినిమం ఉంటుంది. ఇక దెబ్బకి వర్షమే పడుతుంది. ఇంకా ఆపండి. ఇప్పుడు అను డైరెక్ట్ అను 6 వి వాంట్ అనాలరా. ఓకే ఏమి తెలియనట్టుంటావు. అద్దాలేమో సోడా బుడ్డ అద్దాలు వేసావు. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. సో ఏం లేదనమాట. పోయేటప్పుడు నేను ఎయిర్పోర్ట్ తీసుకొని వచ్చినుండే. సో ఎయిర్పోర్ట్స్ లోపలికి అలో అయిపోతే దీని లోపల మా వాడు దాచిపెట్టి నువ్వుకుంటుంది. ఏడబెట్టినావురా? ఏడబెట్టినావు? అది అమ్మ నువ్వు మనిషి పశువు. Shit man. సో గైస్ వెల్కమ్ బ్యాక్. సో నిన్న వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. సో గమనం అనుకున్నా. సో ఇట్స్ టైమ్ ఫర్ జిమ్. సో జిమ్ పోయే ముందు ప్రీ వర్కౌట్ 0 షుగర్స్ 0 క్యాలరీస్ ఎనర్జీ డ్రింక్ అనమాట. రాథెక్స్ నుంచి కొత్తగా లాంచ్ అయింది. సో మనకి రెడ్ బుల్ మాన్స్టర్ ఎట్లను వైట్ మాన్స్టర్ ఎట్లను సేమ్ ఇట్లా అనమాట. 0 షుగర్ 0 క్యాలరీస్. సో మనకి 100 mg కెఫైన్ ఉంటుంది. సాయంత్రం 4 తర్వాత ఇది కూడా తీసుకోవద్దు. నార్మల్ స్ట్రాంగ్గా రికమెండ్ చేసేది సాయంత్రం 4 తర్వాత తీసుకోవద్దు. నార్మల్ ప్రీ వర్కౌట్ మనం రెగ్యులర్ వేసుకునే రాథెక్స్ ప్రీ వర్కౌట్ అయితే మధ్యాహ్నం 2 తర్వాత తీసుకోకండి. 1-2 తర్వాత తీసుకోకండి. ఇది 4 తర్వాత తీసుకోకండి. 100 mg కెఫైన్ అయినా సరే స్లీప్ డిస్టర్బ్ చేస్తుంది. బట్ స్టిల్ 4కి ముందు అనుకోండి ఈజీగా గుద్దేయచ్చు. సో యా చియర్స్. మంచి మోటివేషన్ చూసుకుంటా. సో నెత్తికి నూనె పెట్టినా స్నానం చేస్తా లేకుండా లేదు. జిడ్డు కాకపోతే ముఖం. సో అది ఒక 10 నెలలు అవుతుంది నూనె పెట్టి. ఒక
ఆల్మోస్ట్ లాంగ్ హెయిర్ మీదికి వెళ్ళి ఒక 10 నెలలు అయింది నూనె పెట్టి. ఉందా మన మెయింటెనెన్స్. ప్రీ వర్కౌట్ సీన్. Link description is such a good any. So guys, we are at the gym right now. So స్నానం ఏం చేయలే, అందులో పెట్టుకొని వచ్చిన. Who cares brother? Who cares? Today స్మాష్. సో నిన్న మ్యాచ్ల నుంచి మనం ఏమైనా తెలుసుకున్నది ఏమన్నా అంటే ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంది నిన్న మ్యాచ్లో. అండ్ వాళ్ళ ఎఫర్ట్స్ రియల్గా చూసింది టీవీలో చూసేదానికి మస్తు తేడా ఉంది. అంటే ఫీల్డింగ్ కానీ, క్యాచ్లు పట్టడం కానీ, బ్యాటింగ్ కానీ, బౌలింగ్ కానీ ప్రతి ఒక్కటి మస్తు టఫ్. టీవీలో చూపించినంత ఈజీగా అయితే లేదు. మస్తు అంటే మస్తు ఎఫర్ట్స్ పెడతారు. యా మస్తు ఉబ్బరిస్తున్నా అని గిరాక్ ఆడతారు గ్రౌండ్లో. మస్తు అనిపించింది ఎఫర్ట్స్ అవన్నీ చూసి. మళ్ళీ ఎప్పుడు పోను అంత దమ్దమ్ ఎందుకు అమ్మ అంతమందిలో మనకు అంత గుంపులో పోయింది. నాకు అంత తిరుగుడు అంత నచ్చదు. మేబీ పోను మళ్ళీ ఇంకోసారి మోస్ట్ ప్రాబబ్లీ. సో అంతే. మన ట్రైనింగ్ విషయానికి వస్తే ప్రజెంట్ మనం చేస్తున్నది 10వ బల్క్, ఆల్మోస్ట్ 10th బల్క్ అనమాట ఇది. సో మన ట్రైనింగ్ స్టార్ట్ అయిన కాడికెళ్ళి 2016 డిసెంబర్ నుంచి ఇప్పుడు వరకు మనం చేస్తున్న బల్క్ వచ్చేసి 10వది. దాంట్లో పర్ఫెక్ట్గా చేసిన బల్క్లు అంటే పర్ఫెక్ట్గా గెయినింగ్ చేసిందంటే ఒక ఎంత 2021 నుంచి పర్ఫెక్ట్గా డైట్ అవన్నీ ఫాలో అవుతున్నా. సో దాని ముందు నుంచి అయితే అవన్నీ చేసినాయి. అన్ని బల్కులన్నీ ఉత్తుతాయి. క్యాటరింగ్లో పోయి ఎట్లా పడితే అట్లా తిని జంపి బిర్యానీలు బగారాలు అట్లా తినుకుంటే పెంచినాం. అప్పుడు దానికన్నా ముందు 2021 ఎట్లా అంటే మనకి ఎర్నింగ్ స్టార్ట్ అయినాయి కాబట్టి అప్పటి నుంచి కొంచెం పర్ఫెక్ట్గా ప్రోటీన్ ఇంటెక్ అవన్నీ మెయింటైన్ చేసుకుంటా చేసినాం. సో దాని ముందు అన్నీ ఉప్పు కానీ బల్కే 10వ బల్క్ అంటే మజా కాదు. ఈ ఇయర్ డిసెంబర్ వస్తే ఎగ్జాక్ట్గా 10 సంవత్సరాలు అవుతుంది మనం జిమ్ స్టార్ట్ చేసి. 1 decade మన బాడీ కండిషన్ చూసుకోవచ్చు మీరు. సో 10 సంవత్సరాల నుంచి కొట్టించుకుంటుంటే ఈ మాత్రం ఉంది. సో అది న్యాచురల్ బాడీ బిల్డింగ్ యొక్క బ్యూటీ. అది ఆ వీడియో ఎట్లా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. వీడియో వస్తే లైక్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అనుకుంటే పక్క స్క్రీన్ చూసి ఫాలో అవ్వండి. ఈరోజు కింద ఉండవా ప్లీజ్. వర్కౌట్ చూపించడండి కానీ అంత బాగాలేదు లోపల ఎన్వైరన్మెంట్. అందుకనే నెక్స్ట్ టైం